దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపుగా 11 రోజులుగా కొనసాగుతున్నటువంటి రాజకీయ సంక్షోభానికి తెరదించే విధంగా గవర్నర్ చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిర్ణయాన్ని ఆయన వెలువరించారు. శశికళ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే శశికళ వర్గం ప్రతిపాదించినటువంటి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నటువంటి ఎడపల్లి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం పళనిస్వామి వర్గీయులు, ఇతర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సెంగోటియన్, దినకరన్ తదితరుల వేలుమణి, తిరుమణి తదితర నేతలతో కలిసి ఆయన కొద్దిసేపటి క్రితం గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా గవర్నర్ తన నిర్ణయాన్ని వారికి వెలువరించారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడే గవర్నర్తో పళనిస్వామి వర్గీయుల సమావేశం ముగిసింది. బయటకు వచ్చిన తర్వాత మంత్రి జయకుమార్ ఈ నిర్ణయాన్ని బయట తెలిపారు, మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం తెలిపారని, ఇవ్వాలే తాము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని వారు సమాచారం అందించారు. సాయంత్రం 4:30-5 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు అన్నాడీఎంకే శశికళ వర్గం వర్గీయులు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన తర్వాత గవర్నర్ తమకు సుమారు 2 వారాల్లోగా తమ బలాన్ని నిరూపించుకోవాలని తమను కోరినట్లుగా ఆయన చెప్తున్నారు. మొత్తానికి ఇన్ని రోజులుగా సాగుతున్నటువంటి రాజకీయ సంక్షోభానికి, రాజకీయ అనిశ్చితికి గవర్నర్ ఇవాళ తెరదించారు. దాదాపుగా 10-12 రోజులుగా రాష్ట్రంలో తమిళనాడు వ్యాప్తంగా కూడా తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. గవర్నర్ నిర్ణయం తాత్సారం చేస్తుండటంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వం కావాలంటూ ఇన్ని రోజులుగా వేచి చూసినటువంటి గవర్నర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా రెండు మార్గాలు గవర్నర్ ముందు ఉన్నట్లుగా మనం ఇప్పటివరకు గుర్తిస్తూ వచ్చాం. ఒకటి, పళనిస్వామి వర్గీయులు, మెజారిటీ అభిప్రాయం ఉన్నటువంటి పళనిస్వామి వర్గీయులను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి వారికి అవకాశం ఇవ్వడం. రెండోది, శాసనసభను సమావేశపరిచి పన్నీర్సెల్వం వర్గం చెప్తున్న దాన్ని కూడా గుర్తించి ఆయనకు కూడా సమన్యాయం చేసే దాంట్లో భాగంగా ఇరువురు నేతలకు అవకాశం కల్పించడం. వీటిలో మొదటి మార్గాన్ని గవర్నర్ ఎంచుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఆయన 124 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని ఇప్పటి వరకు కూడా శశికళ వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా గవర్నర్కు నివేదిక లేకపోతే విజ్ఞాపన అందిస్తూ వచ్చారు. నిన్న పళనిస్వామి వర్గీయులు సమావేశమయ్యారు. ఇవాళ కూడా సమావేశం అవడంతో గవర్నర్ తన నిర్ణయాన్ని వారికి వెలువరించారు. ప్రస్తుతం అయితే గవర్నర్ నిర్ణయంతో శశికళ వర్గంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉంది కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసాన్ని నిరూపించుకుంటామనే ధీమా వారిలో కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 118. ఈ పరిస్థితుల్లో ఇంకా 6 ఎమ్మెల్యేలు వారి వైపు అదనంగా కనిపిస్తూ ఉన్నారు. వారు చెప్పిన లెక్క ప్రకారం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు వారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం తర్వాత ఈ 15 రోజుల్లో 2 వారాల్లో అంటే 15 రోజుల్లో తాము విశ్వాసాన్ని నిరూపించుకొని తీరుతాము, తామే పరిపాలన కొనసాగిస్తామనే ధీమా వారిలో కొనసాగుతుంది. అదే విషయాన్ని జయకుమార్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం మీడియాకి తెలిపారు. ప్రస్తుతం అయితే శశికళ వర్గం ఆనందోత్సాహాల్లో ఉంది. ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్ కూడా ఈ పరిణామాన్ని, ఈ నిర్ణయాన్ని తెలిపారు. అక్కడ ఎమ్మెల్యేల్లో కూడా క్యాంపులో కూడా ఆనందోత్సాహాలు కనిపిస్తూ ఉన్నాయి. వారందరూ కూడా సాయంత్రం జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయలుదేరుతున్నారు. ప్రమాణ స్వీకారం ఎక్కడనే దానిపై ఇంతవరకు ఓ నిర్ణయానికి రాలేదు. రాజ్భవన్లోనా లేకుంటే వారి నిర్ణయం ప్రకారం శాసనసభ పక్ష నేతగా ఎన్నికైనటువంటి వారి నిర్ణయం ప్రకారమే ఉంటుంది కాబట్టి ప్రమాణ స్వీకారానికి కూడా వారు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ చాలా కీలకమైన పరిణామం ఇది. దాదాపుగా 10-11 రోజులుగా కొనసాగుతున్నటువంటి రాజకీయ అనిశ్చితికి తెరదించారు గవర్నర్. ముందుగా అనుకున్నట్లుగా పన్నీర్సెల్వం వర్గానికి కూడా అవకాశం లభిస్తుంది అని భావించినప్పటికీ కూడా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి ఆయన వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. శశికళ వర్గానికి శశికళ ప్రతిపాదించినప్పుడు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళను ప్రతిపాదించినప్పుడు ప్రధానంగా ఆమె మీద ఉన్నటువంటి
కేసు అడ్డంకిగా నిలిచింది. పళనిస్వామిపై నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి అడ్డంకి లేని పరిస్థితుల్లో మరికొంతకాలం తాత్సారం చేయడం, లేకపోతే మరో వర్గానికి అవకాశం కల్పించడం అనేది అనవసరమైన విమర్శలకు తావిస్తుందనే నిర్ణయానికి వచ్చినట్లుగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా శశికళ వర్గం ఒకటే వాదన చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ పద్ధతుల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఒక శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ వారిని ఆహ్వానించి తీరాలి. ఇందులో రాజ్యాంగ సంక్షోభం కానీ లేకపోతే మరేమీ లేదు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారం ఇది అని కొంతమంది న్యాయ నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కొందరు రాజకీయ నేతలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల్లో ఉన్న పరిస్థితి కానివ్వండి, లేకపోతే ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా, లేకుంటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా కానీ, లేకపోతే స్థిరమైన ప్రభుత్వం వస్తుందా లేదా అని ఆలోచనలు చేయడం కానీ ఇవన్నిటిని పక్కన పెడితే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎమ్మెల్యేలు ఒక నేతను ఎన్నుకున్నప్పుడు ఆయనకు లేకపోతే ఆమెకు మద్దతు ఇవ్వాలి, వారినే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాలి అనేది ప్రధానంగా ఉన్నటువంటి నిబంధన. దానిని అనుసరించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి అని ఇప్పటివరకు వాదనలు వినిపించాయి. అయితే ఒకే విషయం దీనికి సంబంధించి అప్పట్లో శశికళను ప్రతిపాదించారు కాబట్టి ఆమె మీద కేసు ఉంది. ఆ కేసులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం మళ్ళీ స్థిరంగా ఉండదు, మళ్ళీ మరొక నేతను ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే గవర్నర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఆ సందర్భంలో ఆయన వాయిదా వేసినటువంటి నిర్ణయానికి ఒక రకమైన బలం చేకూరింది. కానీ ఇప్పుడు శశికళపై నిర్ణయం వచ్చిన తర్వాత 2 రోజులు గడుస్తున్న తరుణంలో మరింత అవకాశం ఇస్తే అది అనవసరంగా విమర్శలకు దారితీస్తుందనే అభిప్రాయానికి వచ్చినట్లుగా ఉంది. అంతేకాకుండా గవర్నర్ వాయిదా వేస్తున్న కొద్దీ కూడా అది ప్రత్యర్థి వర్గానికి అవకాశం ఇస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికే మొదట్లో కేవలం 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పన్నీర్సెల్వం వర్గంలో ప్రస్తుతం 12 మంది అయ్యారు. ఈ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మరింత 124 మంది ఉన్నారు. ఇంకొంచెం తగ్గితే కనుక ఖచ్చితంగా మెజారిటీకి అవసరమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్య పడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ వేరే పక్షానికి అవకాశం కల్పిస్తున్నటువంటి అభిప్రాయం రాకుండా చూసేందుకే మెజారిటీ వారికి ముందు అవకాశం ఇచ్చి విశ్వాస పరీక్షకు వెళ్ళమని చెప్పినట్లుగా అర్థమవుతోంది. ధన్యవాదాలు నాగేశ్వరరావు.